సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నేను యూట్యూబ్లో చూసేటోని. సో నాకిట అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూసిన. సో చాలా రోజుల నుంచి ఆ మెయిల్ కోసం వెయిట్ చేసిన. సో ఫైనల్గా అయితే నాకైతే ఆ మెయిల్ అయితే వచ్చింది. సో మెయిల్ ఏంటంటే కొన్ని క్రియేటర్స్కి మాత్రమే, అది కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. సో అందులో నాకిట మెయిల్ వచ్చింది. అదేంటి అంటే సో ఫ్యాన్ ఫీస్ట్. సో ఎవ్రీ ఇయర్ యూట్యూబ్ వాళ్ళు ఒక ఫెస్టివల్ ఫంక్షన్ లాంటివి కండక్ట్ చేస్తారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కొంతమంది క్రియేటర్ని సెలెక్ట్ చేసి సో ఆ ఫ్యాన్ ఫీస్ట్కి అయితే ఏమంటారు ఇన్వైట్ చేస్తారు. సో ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో సో నాకైతే ఇన్వైట్ వచ్చింది. సో నేను వెళ్తున్నా. సో బ్యాడ్ లక్ ఏంటి అంటే సో పిల్లల్ని తీసుకోవద్దు నేను, కానీ వీళ్ళని అసలు యాక్చువల్గా వీళ్ళని తీసుకోవాలి నేను, ఎందుకంటే వీళ్ళే మెయిన్ కాబట్టి. కానీ అది ఒక్కరికి మాత్రమే లోపల ఎంట్రీ ఉంటుంది. సో వీళ్ళని తీసుకోలేకపోతున్నా. మన హైదరాబాద్ అయినప్పుడు కంపల్సరీ మా పిల్లల్ని తీసుకోవద్దా, మన హైదరాబాద్ ఎప్పుడైతే తెలియదు. సో ఫైనల్గా అయితే ముంబైలో అయితే స్టార్ట్ అయింది. సో లెవెల్త్ రోజు ఉంది. నేను ఈరోజు 10th, ఈరోజు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. జానవి నేను ఇటు వస్తా డాడీ నన్ను ఇటు తీసుకోవాలంటుంది, కానీ మాకు రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అయినా మేము తీసుకోలేము, ఒక్కరికి మాత్రమే ఎంట్రీ అది. ఓకేనా, మీరు వెళ్ళిపోయి ఇక పైసలు తీసుకోరి. 50 రూపీస్. నేను వచ్చే వారికి ఇవే పైసలు. మమ్మీని అడగొద్దు సరేనా, మమ్మీని అడగొద్దు వచ్చే వరకు. ఓకే అందరికి బాయ్ చెప్ప, మమ్మీని సత్తాయించొద్దు సరేనా. ఇవే పైసలు నేను వచ్చే వరకు కొనుక్కోవాలి, రోజు 10. ఓకే రండి. సీనా నేను 2 రోజుల వరకు డైలీ పొద్దున దింపేసాయి, సాయంత్రం ఎట్లా వ్యాన్కి వస్తారు అది సరేనా. డైలీ అంకుల్ని సతాయించవద్దు, అర్థమైందా? జల్దీ రెడీ అయి ఉండాలి జాను, అంకుల్ని సతాయించవద్దు సరేనా. అటెండ్ చేస్తుంది ఆమె. మా జానుకు ముంబై రావాలండి. ముంబై వస్తాను నేను గిట్ట, బొంబాయి వస్తా అంటుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకోవద్దు అందరినీ. ఏమంటావు జాను? ఇక్కడే కాబట్టి కార్లో పోయినాకో ఎంటర్ అయితే లేకపోతే బయట కూర్చొని రావచ్చు. ఎక్కు నేను బాయ్. మమ్మీని సత్తాయించిందా? ఎగ్జామ్ రేపు మంచి ఎగ్జామ్ చదువుకోవాలి. వచ్చినాక మా జానకి రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్. మస్తు రాస్తాం జాన్ బాయ్ మమ్మీ. మా జానే చూడదు ఇటు, మా జానే అడిగింది నన్ను తీసుకుపోతలేడని. ఓకే బాయ్ 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 బాయ్, వెళ్ళేసి వస్తా. చల్. ఇప్పటివరకు ఎంతమంది పేమెంట్ చేసి అయిపోయిందా మనది? అయిపోయిందా? వచ్చేసిన ఒకటి 2. సో ఫ్రెండ్స్ ఇప్పుడే లింగంపల్లి స్టేషన్కి వచ్చినాం. జామకాయనా లేకపోతే బోండం ఆడమని నాకు ఇంత పెద్దగా ఉంది. కొబ్బరి బోండం లెక్కనే ఉంది. ఒక్కటి తినేసరికి సరిపోతుందిరా మనకు. ఎంత పెద్దగా చూడది, ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది. సో 9:30 అవుతుంది. సో ట్రైన్లో లంచ్ బాగుండని చెప్పేసి మేము మైఫీల్ నుంచి జొమాటోలో ఆర్డర్ చేసినాం. సో ఇప్పుడే మా సీట్ నెంబర్ దగ్గరికి వచ్చింది.
సో హలో ఫ్రెండ్స్, సో ఫైనల్గా అయితే మేము సో తాజ్ హోటల్ దగ్గరికి వచ్చేసినాం. సో నా వెనకాల కనిపించేది తాజ్ హోటల్. సో ఇప్పుడు టీవీలలో చూసాడు, సినిమాలో చూసాడు, కానీ ఫస్ట్ టైం దగ్గరికి ఏం చూస్తుంటే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. సో బిల్డింగ్ గిట్ట చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దాని పక్కన లొకేషన్ గిట్ట చూడండి ఒకసారి. సో ఇదంతా మన తాజ్ హోటల్. సో అప్పుడు మన టెర్రరిస్ట్ అటాక్ అయింది సో ఇదే బిల్డింగ్లో. సో ఇక్కడ నుంచి సో ఇది చాలా కాస్ట్లీ హోటల్ ఇది. సో మన రతన్ టాటా గారిది. సో ఇక్కడ నుంచి మనకు బీచ్ ఉంటుంది సైడ్కి. ఇక లెఫ్ట్ సైడ్ అంతా ఓషన్, సముద్రం. ఇది చూడండి, షిప్పులు చూడండి ఒకసారి, అదిగోండి అవన్నీ షిప్పులే. అదిగోండి పెద్ద పెద్ద షిప్పులు, ఎంత షిప్పులు పెద్ద పెద్దవి ఉన్నాయి. సో ఈ బోట్లు, సో ఇదిగోండి ఇవన్నీ కనిపించేవన్నీ బోట్లు. సో మనకు లెఫ్ట్ సైడ్ మనకు గేట్ కనిపిస్తుంది, ముంబై గేట్. ఇదిగోండి ఇది ముంబై గేటు. సో పావురాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. సో ఇంకా టైం ఓపెన్ కాలేదు, అది 7:30కి ఓపెన్ అంట. అందుకని చెప్పేసి సో మేము ఈ సైడ్కి వచ్చినాం. సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి గీట. ఇదిగోండి ఇది చాలా బాగుంది. సో హలో ఫ్రెండ్స్, మనకు ఇదంతా సముద్రము. ఒకసారి చూడండి, వాటర్ ఫుల్ లోపలికి ఉంది, కింద పడితే అంతే. ఇది చూడుది వాటర్, అదే మస్తు లోపలికి ఉంటారా లోతు. అమ్మ ఇదేంతో కాలం ఉంది, పుసుకునే పడ్డారంటే అంతే ఇక. సో ఇది మన తాజ్ హోటల్, ఇక్కడ ముంబై గేటు. సో ఇది సముద్రం. సో ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ రైడ్ ఇటు ఉన్నట్టుంది. సో ఇంకా స్టార్ట్ చేయలేరు. రారా చేద్దాం, అడుగు అడుగు లైన్ ఉరు ఊరు అంతమంది లైను. అడుగుదాం టికెట్ ఎంత ఉందా చూసాబోను. అరే నిజంగా బోట్ రైడ్ చేయాలి సముద్రంలో, బోట్ రైడ్. సో హలో ఫ్రెండ్స్, సో ఇండియా ఏమంటారు ముంబై గేట్ దగ్గరికి వచ్చినాం. సో సముద్రం పక్కన ఉండడం వల్ల ఎంత హీట్ అంటే అంత హీటు. సో మన హైదరాబాదు వెదర్కి ఈ వెదర్కి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ 7:30 అవుతుంది. 7:30కి అసలు చెమటలు వస్తున్నాయి మాకు. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా పరిస్థితి ఏందో. సో ఇక్కడ మార్నింగ్ సో చాలామంది వస్తారు మార్నింగ్ ఫోటోషూట్లు చేసుకుంటుంటారు. ఇదిగోండి ఫోటోషూట్స్ బాగుంది. సో మనకు గేటు, బ్యాక్ సైడ్ సముద్రం. సో చాలా అందంగా ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి, సో ఇక్కడ గేటు ముంబై గేటు. సో ఇక్కడ వచ్చేసి తాజ్ హోటల్. సో ఎంత మంచిగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. అప్పట్లో గోల్కొండ కొన పట్టుకొని ఫోటో తీసుకుని చూసినా. నేను కరెక్ట్ ఇప్పుడు నేను తాజ్ హోటల్ పైన పెట్టుకుంటే ఒక ఫోటో తీసుకోండి. ఇదిగో ఓకేనా, ఏది పెట్టును నేను సెట్ చేస్తాను, పెట్టు. ఓకే ఓకేనా, ఓకే. సో ఫ్రెండ్స్ అది ఎల్ఐసి హెడ్ ఆఫీసు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి సముద్రం ఎంత బాగుంది. అరే ఇవన్నీ ఏంటిరా అసలు. ఇవి ఎప్పుడు సినిమాలు చూసాడు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. సినిమాలో చూస్తాను బాగా షూటింగ్లు అయితే అంటే ఇక్కడ సముద్రం చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చెమట మామూలుగా వస్తలే చెమట. సో సముద్రం కాబట్టి సో తేమ ఫుల్ ఉంది. సో మొత్తం ఇట్లా పచ్చిగా అయిపోతున్నాం, ఫేస్ అంతా మొత్తం నల్లగా అయిపోతుంది.
మంచి సబ్బు కడుకున్నా సార్ ఫేస్ అంతా ఏమో తేమ తేమ అయిపోతుంది ఫ్రెండ్స్. అవును, సముద్రం దగ్గర ఉన్నాం కదా. ఇగో అరేబియన్ సీ ఇది దాటంగానే దుబాయ్, ఖతర్ అవన్నీ వస్తాయి. కావాల్సిందే మనం కూడా వెళ్ళొచ్చు. బోట్ కూడా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కనిపించే బిల్డింగ్ అన్ని మనం సినిమాలో చూపిస్తారు, చూసిరా? ఆ బిల్డింగ్ లానే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఎవరిదిరా? అంబానీది ఆ బిల్డింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఆడికే మేము పోయేది. సో ఫ్రెండ్స్, ఇదే ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు. సో ఇంత పెద్దగా ఉంది చూడండి. మన 100 గజాలనే మాకు పెద్దగా అయిపోతుంది. ఇన్ని ఫ్లోర్ల బిల్డింగ్లా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటారు. ఫ్రెండ్స్, ఇదే అంబానీ వాళ్ళ ఇల్లు. ఇంత పెద్దగా ఉంది. లగ్జరీ లైఫ్. ఎంతమంది జెంట్ కేటగిరీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా అంతా పోలీసు వాళ్ళే. ఇక్కడ దాకా పోలీసు వాళ్ళు, మొత్తం మిలిటరీ వాళ్ళు, ఎక్కడ లేని సెక్యూరిటీ మొత్తం ఇన్నే ఉంది. ఈ రోడ్ మొత్తం సెక్యూరిటీ. పోలీస్ డ్రెస్ కాకుండా అందరు మఫ్టీలు ఉన్నారు. ఇది లతా మంగేశ్వర్ ఇల్లు. సో హలో ఫ్రెండ్స్, సో ఇది స్వామి నారాయణ స్వామి గుడి ఇది. సో దీని పక్క గదిలో మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాం. రా అష్టలక్ష్మిలు. సో గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్, మహాలక్ష్మి గుడి. గుడ్డు పెట్టరా. సో హలో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఇది దర్గా స్పెషాలిటీ ఏంటంటే, సో ఇప్పుడు నీళ్ళు ఇంత కిందికి ఉన్నాయి కదా, సో ఏదో ఈ రోజులో ఒక్కసారికి ఈ పై వరకు నీళ్ళు వచ్చేస్తాయంట. సో అప్పుడు మాత్రము ఈ రూట్ అనేది బంద్ చేస్తారు. సో ఇప్పుడు నీళ్ళు కిందికి ఉన్నాయి కాబట్టి సో రూట్ అనేది గేట్లు ఓపెన్ చేసిర్రు. ఏంట్రా నీళ్ళు అట్లా కొడుతున్నాయి. ఇట్రారా. ఇది ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయి చూడ. సో అక్కడ అలలు చూసి ఎట్లా కనిపిస్తుంది. మొత్తం ఇట్లా సముద్రం ఇట్లా ఉప్పొంగుతున్నాడు. సో ఇది సాయంత్రం టైంలో ఏ టైంలో ఇది మొత్తం ఈ పైకి వచ్చేస్తాయి వాటర్. అది కూడా అలలు చూసి అక్కడ ఎట్లా వస్తున్నాయో, ఉరుకులు వస్తున్నాయి అలలు ఇట్లా. బాగా లోతే ఉంది ఇది. పడ్డది క్లిప్పు. వచ్చింది. ఇప్పుడు ఇంకోటి వస్తుంది. ఓ